సరదాగా సినిమాల్లోనూ సీరియల్స్లోనూ సరదా కోసం కామెడీగా తీసుకుంటున్నారు పద్యం అంటే. పద్యం అంటే పద్యాన్ని బ్రతికించిన వారు లేరు. మా బ్యాచ్ వెళ్ళిపోతే మా వయస్కులు, మా సమవయస్కులు పోయిన తర్వాత ఇక పద్య నాటకం బ్రతకదు, తెలుగు భాష కూడా మరీ దయనీయమైన పరిస్థితి ఉంటుందంటే ఈ మధ్య జరుగుతున్న పైశాచికాలు ఉన్నాయి, రేప్ సీన్లు ఉన్నాయి, మానభంగా సాంఘిక నాటకాలు వస్తున్నాయి. నిజంగా సాంఘిక నాటకాలు ఒకదాని నుంచి ఒకటి ముందుకు దూసుకుపోతున్నాయి, సామాజికమైనటువంటి స్పృహతో ముందుకు వస్తున్నాయి. అలాగే మన పురాణాలు ఇతిహాసాలలోని మాధుర్యం నిజంగా పాడుతా తీయగా ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసినప్పుడు ఆ ప్రోగ్రామ్స్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు కూడా అలాంటి వాళ్ళ తల్లిదండ్రులు శ్రీకృష్ణదేవరాయని కాలంలో అద్భుతమైన స్థాయిలో కళలు వర్ధిల్లాయి. అలాంటి మన నగరంలో శ్రీ వెంకటేష్ గారి లాంటి అభినవ ఆంధ్ర భోజులు ఉండడం మన అదృష్టం. కళలు పరిఢవిల్లాలన్నా పరిమళించాలన్నా దాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి. హృదయం అందరికీ ఇప్పుడు గుండెను హృదయం అని కూడా అంటారు. మంచి మనిషి ఆయన. అలాంటి మహనీయులు కూలుకుంటే మన కర్నూలు నగరం కూడా విజయనగరం కావడం ఏమంత పెద్ద సమస్య కాదు. కాబట్టి తెలుగు భాషను మనము బ్రతికించుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు నేను అన్నట్లు కర్నూలు మహానగరం అంతా కళాకారులు కలిసి గౌరవనీయులు ఓందయ్య గారు లాంటి వారు కోరుకుంటే అందరినీ సమీకరించి సమాహారంగా తయారు చేసి ఒక మంచి పద్య నాటకాన్ని, ఒక మంచి సాంఘిక నాటకాన్ని తయారు చేయడానికి వనరులు చేకూర్చితే గవర్నమెంట్ వారు చెప్పుకుంటే ఎఫ్టీసీ వారు తప్పకుండా సహాయం చేస్తామన్నారు. అది తప్పకుండా ప్రతిఫలించడానికి ప్రయత్నిస్తాం. ఇంతమంది కళాకారుల సమక్షంలో 4 మాటలు మీకు వినిపించే అవకాశం కల్పించినందుకు శర్మ గారికి, మిగతా వాళ్ళందరికీ కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. మనందరికీ ఆనందం కలగజేసింది. వారి పరోక్షంలోనే నేను మనం చేసినట్టు కర్నూలులో ఈవేళ 2-3 తారీఖుల ఆగస్టులో రాయలపాటి కృషే కారణం ఉత్తరం రాసి తర్వాత కలెక్టర్ గారు దాన్ని సహకరించేటువంటి పద్ధతి వచ్చింది. కాబట్టి మన కార్యక్రమాలు మొదలు పెడతాం. ఏదైనా ఫోర్స్ చేస్తే ఇట్లా నిలబడి తీసుకుంటారా? నిలబడితే మీ స్ఫూర్తి ఇంకా ప్రజలకు ప్రదర్శనలు. అలాగే మహాభారతాన్ని కర్నూలు జిల్లాకు శ్రీకృష్ణాభిమన్యు, నరనారాయణ, భీష్మ వంటి నాటకాలతో కర్నూలు లలిత కళా సమితి వారికి అలా మన పెద్ద గ్రంథాలని విభజించి వారు అప్పగించారు. నరనారాయణ నాటకానికి తొలి నంది కర్నూలు జిల్లాలో అందుకున్నారు. యువకుడుగా ఉన్నప్పటి నుంచి అని నంది నాటకాలు అవార్డులు గ్రహించడంలో మాత్రం ఆ నాటక రచన చేశారు. మరి దాదాపు 400 నాటకాలు రచించారు. ఆకాశవాణికి నాటకాల్లో పాత్రధారులుగా వేశారు. నరనరాన ప్రతి రక్త కణాన నాటక రచన, నటన మూర్తి భవించినటువంటి పల్లెటి లక్ష్మీ కులశేఖర్ గారిని ఈరోజు మనం సన్మానించుకోవడం నిజంగా చాలా అదృష్టం. వారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా 70 మంది కళాకారులకు ఈరోజు విశిష్ట పురస్కారాలు ఇస్తున్నారు.
ఈ సందర్భంలో వచ్చిన మన ఆదరపు జాయింట్ కలెక్టర్ గారు లక్ష్మీకాంత్ గారు, కేఆర్కే రఘునాథ్ గారు, రఘునాథ్ రెడ్డి గారు సంబంధించిన వారు, మరి కృష్ణదేవరాయల పట్టాభిషేక వార్షికోత్సవానికి వచ్చి తిలకించేకి వచ్చిన పెద్దలు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, కర్నూలులో ఒక్కొక్క వర్గం ఒక్కొక్క సబ్జెక్టుకు లీనమై ఉంటారు. శర్మ గారేమో ఆ తెలుగు భాష గురించి, కృష్ణదేవరాయలు మరి వేరే ఇట్లా చుట్టూ ఇదే సబ్జెక్ట్ మీద ఉంటుంది. వారికి 100% అచీవ్ కావాలి. అచీవ్ కాకపోతే వాళ్ళు ఇంకా బీపీ పేషెంట్ అయిపోతుంటారు. కృష్ణదేవరాయ విగ్రహం తెచ్చాడు మా ఆఫీస్లో పెట్టేస్తారు సార్, ఆడ పెట్టారు. అది రోజు ఎప్పుడు దాన్ని ఆ విగ్రహానికి ప్రతిష్ఠ చేయాలని నేను మెట్లెక్కే దగ్గర పెట్టాను అనమాట. అది ప్రతిష్ఠ చేసే తప్ప ఆ విగ్రహాన్ని నాకు వదిలేదట్లేరు, సీజన్ లేకపోతే నా క్యాబిన్లో పెడతారనే రీతిలో పెడతాను. విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కర్నూలులో ప్రముఖులందరూ ఒక్కొక్క సబ్జెక్ట్ అటాచ్ అయి ఉంటారు. ఆ సబ్జెక్టులంతా తెచ్చి నాణ్యతలు పెడుతుంటారు. అవి మోసేదానికి దేవుడు కొద్దో గొప్ప బలం ఇచ్చాడు, మోస్తున్నాను. కానీ ఒక్కొక్క మారి ఇబ్బంది అవుతుంటూ రకరకాల సమస్యలు అట్ టైం వస్తుంటాయి. ఈరోజు వంక ఎక్కువైపోయింది, వాగు శుద్ధవాగు, మళ్ళీ మోకాల వరకు నీళ్ళు వచ్చినాయని ఫోన్లు రోజు నిమిషానికి ఫోన్ అనమాట. ఇప్పుడు మళ్ళీ వర్షం తగ్గింది, వాళ్ళు తగ్గుతా ఉన్నది. రేపు పొద్దున ఫ్లడ్ వాళ్ళది అక్కడే శుద్ధవాగు దగ్గర ఫౌండేషన్ 11 o'clock పెట్టుకున్నాం అనమాట. అంటే కార్యక్రమం మొదలు పెడుతున్నాం కదా. ఆ భూమి పూజ మొత్తానికి అయిపోయింది రాజశేఖర చేతుల మీద. రేపు ఆ పార్క్ మొదలు పెట్టే కార్యక్రమం, అంటే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టే కార్యక్రమానికి రేపు పొద్దున్న 11 పెట్టుకున్నాము. మాకన్నా ముందే ప్రకృతి అక్కడ వచ్చి చూపిస్తాము. ఆ విధంగా ప్రకృతి మనమే. సో ప్రకృతిని జయించలేము. సో అందరికీ మరీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, జనాలకు ఈ 500 సంవత్సరాల పట్టాభిషేక వార్షికోత్సవప్పుడు ఒక పాసింగ్ మార్క్ చేశారు. మన కృష్ణదేవరాయలు లాగా ఈ పట్టణాన్ని హంపి నగరమాదిగా మన కర్నూలు పట్టణాన్ని కూడా చేయాలని, ఎంత చేసినా ఒక రిస్క్ అనేది ఈ ప్రాంతానికి ఉంటుంది. వీరబ్రహ్మం గారు రాసిపోయారు. సో మా ప్రయత్నం అందరికీ విశ్వ ప్రయత్నం చేస్తాము, దీన్ని తీసుకొని వస్తాం. ఇప్పుడు వైడనింగ్ రోడ్స్ కావాలి. సో దాంట్లో ఎంతోమంది బాధితులు కూడా అవుతారు. సో జాగ్రత్తగా పోవాల్సి వస్తుంది, స్పీడ్ పెంచలేము. కృష్ణదేవరాయ మహారాజు మాదిరిగా నాకు పవర్స్ ఉందంటే అది వేరే ఆ పవర్స్ ప్రజారాజ్యం, ఇది ప్రజారాజ్యం. ఇది అందరూ నాకు పొద్దున్న లేసేదే 100 మంది వ్యాపారస్తులు, ఇంట్లో ఓనర్లు వాళ్ళంతా వచ్చి కూర్చుంటారు. సో వాళ్ళకి నచ్చ చెప్పాలి, కాంపెన్సేషన్ వర్కౌట్ చేయాలి. కొద్దిగా అటు ఇటు అంటే వాళ్ళ మొత్తం పోకుండా ఏదో విధంగా సహాయ సహకారాలు అందించే విధంగా ప్రజలకు వాళ్ళకు ఒక నొప్పించకుండా చేసే కార్యక్రమం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి అటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి కాబట్టి కొద్దిగా మాకు లేట్ అవుతూ ఉంటుందని మీ అందరికీ క్షమాపణ చెప్తూ ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా చేస్తున్నారు. మన ఆఫీసర్లందరూ చాలా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారందరి సహకారం లేకపోతే మనం ఇటువంటి ఉత్సవాలు చేయలేము. మరి కృష్ణదేవరాయలు పుట్టింది మహారాష్ట్రలో అయినా మరి పాండిత్యం అంతా తెలుగు నేర్చుకున్నాడు. మన తెలుగు వాళ్ళకు కూడా తెలుగు నేర్పేంత, అంటే పండితులందరికీ నేర్పేంత పాండిత్యాన్ని ఆయన గ్రహించాడు. ఆ తెలుగుకు ఒక వెలుగు తెచ్చాడు. అందుకే ఆయన
మనందరూ మరి కర్ణాటకలో ఆయన 500 సంవత్సరాల పండుగ చేస్తున్నారు లేదా కానీ మన ఆంధ్ర ప్రాంతంలో మాత్రం 500 సంవత్సరాల పండుగ చాలా చక్కగా అన్ని ప్రాంతాల్లో చేస్తున్నాం. ఆ పండుగ పురస్కరించుకొని మనం విగ్రహం కూడా ప్రతిష్ట అంటే లేట్ అయినా దానికి కరెక్ట్గా 500 సంవత్సరాల పండుగ పట్టాలు దానికి సరిగా మ్యాచ్ కావటం నిజంగా మా అదృష్టంగా మేము చేస్తూ రోషా గారితో ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. చక్కగా పోతుంటుంది. కృష్ణదేవరాయల లాంటి సామ్రాజ్యం మన ప్రాంతం కూడా చక్కగా ఉండాలని, కృష్ణదేవరాయల టైంలో రాయలసీమ ప్రాంతం వాళ్ళంతా ఎక్కువగా సోల్జర్స్గా ఉంటారని, సో సోల్జర్స్గా మన వాళ్ళందరూ అక్కడ ఆయన అంటే ఒక బలమైన సేనగా అంటే మనం అంత బలాఢ్యులుగా అప్పుడు ఎలా ఉంటామో అలాంటి బలాఢ్యులుగా మళ్ళీ ఉండాలి. అలాంటి అప్పుడు సంపన్న ప్రాంతంగా ఎలా ఉందో అలాంటి సంపన్న ప్రాంతంగా మన రాయలసీమ ప్రాంతం డెఫినెట్గా వస్తుంది. అది ఎంత త్వరగా వస్తే అంత త్వరగా తీసుకొని రావటంలో మా చేతనంత కృషి చేస్తామని ఈ పట్టాభిషేకోత్సవం ముట్టు మరొకటి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కృష్ణుడు గాను, రాముడు గాను, అర్జునుడు గాను, నక్షత్రకుడు గాను చాలా ప్రసిద్ధిగాంచారు. ముఖ్యమంత్రి చేత దయచేసి పిలిచిన వారందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కేసీ శివారెడ్డి గారు, వై నాగన్న గారు, జి శివనాగరెడ్డి గారు, పుల్లారెడ్డి గారు, కోరెడ్డి పుల్లారెడ్డి, జి శివనాగరెడ్డి గారు, ఎస్ శ్రీనివాసులు గారు కర్నూలు, బి నాగరాజు యాదవ్ కర్నూలు, వెంకటరామరెడ్డి గారు, గణేష్ నగర్ నారాయణ గారు కర్నూలు, గుర్రంశాల అంకయ్య గారు కర్నూలు, డాక్టర్ పిజి విజయ్ కుమార్ గారు నంద్యాల, శ్రీ పులిపాటి రామకృష్ణయ్య గారు,